రైట్గా కూటమి రెండేళ్ల పాలనపై వైసీపీ ఇష్టమొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తోందని, అలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఎన్నో పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇస్తే దానిపై కూడా వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో కూడా నిరసనలు చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు మంత్రి బాల వీరాంజనేయ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. అయినా దాని మీద విమర్శలు చేస్తూ వెన్నుపోటుకి 2 ఏళ్ళని పేరుతో నిరసనలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? సైకో గొడ్డల పార్టీ నాయకుడు. ఎన్నికల ముందు అందరూ తెలుసు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సైకో అంటే అర్థమైంది. రాష్ట్ర ప్రజలు ఒక లక్షణమైన తీర్పు ఇచ్చారు. దానిలో ఏంటి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కావాలి. సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీల సహకారంతో మీరు రాష్ట్రానికి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రజలు 5 ఏళ్ళు నేను భరించిన విషయాన్ని మర్చిపోయి వాళ్ళు నీకు ఎన్నుపోటు పడిచారంటే వెన్నుపోటు దినోత్సవం మాట్లాడుతున్నాం. సిగ్గు లేదనిపిస్తుంది. అదేవిధంగా మేము సూపర్ 6 అమలు చేసాం. ఏది, మేము చేసిన 2,000 పెన్షన్ 3,000 చేయడానికి 5 ఏళ్ళు వల్లాడితే మేము గెలిచిన వెంటనే 4,000 ముందు నుంచి చెప్పుకుంటూ ఇచ్చాం. అదేవిధంగా దీపం 2 సిలిండర్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. నువ్వు 2 ఇస్తాను, ఒకరికే ఇచ్చావు. అన్నదాత సుఖీభావ భారతదేశంలో ఎవరు ఇవ్వనంతగా మేము 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేయలేక అలసిపోయి ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజున నువ్వు చేసిన ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తూ ఉంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షలాది కోట్లు చూసుకున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే మద్యం స్కామ్లో 3,500 కోట్లు చేసావు. ఆ మద్యం కేసులో ఉన్నటువంటి మూలాలు మీది విచారణ మీ ఇంటి గేటు దాకా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ నాయకులు చిత్తూరు నుంచి శ్రీకాకుళం ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసిన పాపానికి 30,000 మంది ఆడపడుచులు పుస్తలు తెంచుకొని పసుపు కుంకుమలు పోగొట్టుకున్నావు. నువ్వు చేసిన కల్తీ మద్యం వల్ల తల్లిని చెల్లిని గెంటేసిన నీకు వాళ్ళ ఉసురు తగిలిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తీర్పే నువ్వు ఇంట్లో కూర్చున్నావు. మా నాయకుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాడు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి నానాయాగి చేస్తున్నావు. ఈరోజు మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము చెప్పినట్టుగా 21 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని చూపిస్తున్నాం, సంక్షేమాన్ని చేస్తున్నాం, సమర్థ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కంటిన్యూస్ గవర్నమెంట్ అవసరం. ప్రజలు కూడా అదే విధంగా తీర్పిస్తారని ఒక నమ్మకం, విశ్వాసం ఉందండి. సార్, మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని లోకేష్ గారిని పదవి విరమణ చేయమని కోరుతున్నారు. దయ్యాలు వేదాలు మళ్ళించినట్టుగా నువ్వు ఎప్పుడు చేసావు? అసలు నువ్వు డిఎస్సీ అన్నావు, ఏం చేసావు? నువ్వు దొంగ కేసులు వేసి డిఎస్సీలో నువ్వు ఇబ్బంది పెడతావు. అంటే కేసులను కూడా అధిగమించి ఈరోజు 16,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఇచ్చిన ఉద్యోగాలు తీసుకొని నువ్వు ఇంకా మాట్లాడితే ఎలాగా? గుడ్డు ముందా ఏకల ముందు అన్నట్టుగా మీరు వచ్చి ఏకలు బిగుదాం అన్నట్టుగా వచ్చారు. మా అధికారులు చెప్పారు, పలానా అభ్యర్థికి ఈ కారణం వాళ్ళు ఇవ్వలేకపోయి ఉన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ తేడా తెలియని వ్యక్తి నువ్వు మాట్లాడితే ఎలాగా? ఇది కరెక్ట్ కాదు. డిఎస్సీ ఇచ్చాం, మళ్ళీ డిఎస్తాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినా డిఎస్సీ ఇచ్చినా అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని తెలియజేస్తాను. సో చూసారు కదా, డిఎస్సీ మీద చేసే ఆరోపణలు ఖచ్చితంగా అబద్ధమని చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో, ఆ హామీలు ఇచ్చినవి చేయని కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తుందని ప్రజలన్నీ చూస్తూనే ఉంటారని, ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిదని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.